వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి చెందిన ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి నేమ్డ్ రియాక్షన్స్ గురించి చర్చించుకుందాం. నేమ్డ్ రియాక్షన్స్ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. డిఎస్సి అనే కాదు, మిగతా పోటీ పరీక్షల్లో కూడా. అయితే నేమ్డ్ రియాక్షన్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే, ఉదాహరణకి ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్ని తీసుకుందాం. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్లో ఏర్పడే ఉత్పన్నం అడగొచ్చు. అప్పుడు మనకి ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్ అంటే ఏంటనేది తెలియాలి. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్ అంటే బెంజిన్ అనేది మెథైల్ క్లోరైడ్తో AlCl3 సమక్షంలో చర్య జరిపి మెథైల్ బెంజిన్ ఆర్ టోలిన్ని ఏర్పరుస్తుంది. దీన్నే ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్ అని అంటారు. అయితే ఇక్కడ ఏర్పడే ఉత్పన్నం ఏంటి అంటే టోలిన్ ఆర్ మెథైల్ బెంజిన్. బెంజిన్ని తయారు చేసే విధానం. బెంజిన్ను పారిశ్రామికంగా కోల్తార్ నుంచి తీస్తారు. ప్రయోగశాలలో కింది పద్ధతుల ద్వారా తయారు చేయవచ్చు. ఆరోమాటిక్ ఆమ్లాల డీకార్బాక్సిలేషన్. సోడియం బెంజోయేట్ని సోడా లైమ్ NaOH + CaOతో వేడి చేసినట్లయితే బెంజిన్ ఏర్పడుతుంది. సోడియం బెంజోయేట్ ప్లస్ NaOH in the presence of CaO gives rise to బెంజిన్ ప్లస్ Na2CO3. అదేవిధంగా ఫీనాల్ని క్షయీకరణం చెందించడం ద్వారా కూడా బెంజిన్ని తయారు చేయొచ్చు. ఫీనాల్ని జింక్ పొడితో స్వేదనం చేసినట్లయితే బెంజిన్ వస్తుంది. ఫీనాల్ ప్లస్ జింక్ హీటింగ్ గివ్స్ రైజ్ టు బెంజిన్ ప్లస్ ZnO. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ల యొక్క భౌతిక ధర్మాలు. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనేవి అధ్రువ అణువులు, రంగు లేనటువంటి ద్రవాలు లేదా ఘన పదార్థాలు. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్కి కొంత సువాసన ఉంటుంది. నాప్థలిన్ గుళికలను వాటి వాసన వల్ల వస్త్రాలు పాడవకుండా ఉండడానికి, పురుగులు చేరకుండా ఉండడానికి వాడతారు. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు నీటిలో కరగవు, కానీ కర్బన ద్రావణాల్లో కరుగుతాయి. ఇవి నల్లని పొగతో జ్వలిస్తాయి. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ యొక్క రసాయన ధర్మాలు. ఎరిన్లని వాటి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల లక్షణం ద్వారా గుర్తించవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇవి ఆక్సీకరణము, సంకలన చర్యల్లో కూడా పాల్గొంటాయి. ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల గురించి తెలుసుకుందాం. మొదటిది నైట్రేషన్. బెంజిన్ను నైట్రేషన్ మిశ్రమం. నైట్రేషన్ మిశ్రమము అంటే 1:2 రేషియోలో గాఢ నైట్రిక్ ఆమ్లము, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాల మిశ్రమాన్నే నైట్రేషన్ మిశ్రమం అంటారు. బెంజిన్ని ఈ నైట్రేషన్ మిశ్రమంతో 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత లేదా 323 నుంచి 333 కెల్విన్ల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినట్లయితే నైట్రో సమూహము ప్రతిక్షేపితమవుతుంది. బెంజిన్ ప్లస్ గాఢ HNO3 ప్లస్ గాఢ H2SO4 గివ్స్ రైజ్ టు 323-333 మధ్యలో కెల్విన్స్ ఉష్ణోగ్రత. నైట్రోబెంజిన్ ప్లస్ H2O. హాలోజనీకరణము. ఎరిన్లు నిర్జల వంటి లూయిస్, FeCl3, FeBr3, AlCl3 ఆమ్లాల సమక్షంలో హాలోజన్లతో చర్య పొంది హాలో ఎరిన్లని ఏర్పరుస్తాయి. బెంజిన్ ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నిర్జల AlCl3 క్లోరోబెంజిన్ ప్లస్ HCl. సల్ఫోనీకరణము. వలయంలోని హైడ్రోజన్ పరమాణువును సల్ఫోనిక్ ఆమ్ల సమూహంతో ప్రతిక్షేపించే చర్యనే సల్ఫోనీకరణం అని అంటారు. బెంజిన్ను సధూమ సల్ఫ్యూరిక్ ఆమ్లం, దీన్నే ఓలియం అని కూడా అంటారు. ఓలియంతో వేడి చేస్తే బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. బెంజిన్ ప్లస్ H2SO4SO3 గివ్స్ రైజ్ టు బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లం ప్లస్ H2O. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలీకరణము. బెంజిన్ని నిర్జల AlCl3 సమక్షంలో ఆల్కైల్ హ్యాలైడ్తో చర్యనొందిస్తే ఆల్కైల్ బెంజిన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటంటే CH3Cl మెథైల్ క్లోరైడ్, C2H5Cl ఎథైల్ క్లోరైడ్. ఆల్కైల్ బెంజిన్స్ అంటే టోలిన్, ఎథైల్ బెంజిన్.
Benzene plus CH3Cl gives rise to, in the presence of Nirjala AlCl3, toluene or methyl benzene plus HCl. Benzene plus C2H5Cl gives rise to, in the presence of Nirjala AlCl3, ethyl benzene plus HCl. ఫ్రెడెల్క్రాఫ్ట్ అసైలీకరణము. బెంజిన్ లూయి ఆమ్లం AlCl3 సమక్షంలో అసైల్ హ్యాలైడ్తో కానీ యాసిడ్ ఎన్హైడ్రైడ్తో కానీ చర్య జరిపి అసైల్ బెంజిన్స్ని ఏర్పరుస్తుంది. బెంజిన్ ప్లస్ CH3COCl gives rise to, in the presence of నిర్జల AlCl3, ఎసిటోఫీనాన్ ప్లస్ HCl. CH3COClని ఎసిటైల్ క్లోరైడ్ అంటారు. బెంజిన్ ప్లస్ CH3CO twice O gives rise to, in the presence of నిర్జల AlCl3, ఎసిటోఫీనాన్ ప్లస్ CH3COOH. ఎలక్ట్రోఫిలిక్ కారకాన్ని ఎక్కువ మోతాదులో ఉపయోగించినట్లయితే ప్రతిక్షేపత చర్య జరిగి క్రమంగా మిగిలిన హైడ్రోజన్ పరమాణువులు కూడా ఎలక్ట్రోఫైల్లతో ప్రతిక్షేపితమవుతాయి. ఉదాహరణగా బెంజిన్ని నిర్జల AlCl3 సమక్షంలో ఎక్కువ క్లోరిన్తో చర్య జరిపితే హెక్సాక్లోరోబెంజిన్ C6Cl6 అనేది ఏర్పడుతుంది. బెంజిన్ ప్లస్ 6Cl2 gives rise to, in the presence of నిర్జల AlCl3, చీకటి చల్లగా హెక్సాక్లోరోబెంజిన్ ప్లస్ 6HCl. ఉర్జు చర్య. ఆల్కైల్ హ్యాలైడ్ను పొడి ఈథర్లో తీసుకొని సోడియంతో వేడి చేస్తే రెట్టింపు కార్బన్లు ఉన్నటువంటి ఆల్కేన్లు ఏర్పడతాయి. ఈ చర్యను సరి సంఖ్యలో కార్బన్లు ఉన్నటువంటి ఉన్నత ఆల్కేన్ల తయారీలో ఉపయోగిస్తారు. CH3Br బ్రోమోమీథేన్ ప్లస్ 2Na ప్లస్ BrCH3 gives rise to, in the presence of పొడి ఈథర్, CH3 bond CH3 ఈథేన్ ప్లస్ 2NaBr. C2H5Br బ్రోమోఈథేన్ ప్లస్ 2Na ప్లస్ BrC2H5 gives rise to పొడి ఈథర్, C2H5 bond C2H5 N బ్యూటేన్. ఉర్జు చర్యలో ఏర్పడే ఉత్పన్నం ఏది అంటే ఈథేన్. ఆల్కేన్స్ అనేవి ఏర్పడతాయి. ఈథేను, ఎన్ బ్యూటేను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి చెందినటువంటి నేమ్డ్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ ప్రతిక్షేపణ చర్యలు. ఈ చర్యలు ఫీనాల్ బెంజిన్ వలయంపై జరుగుతాయి. బెంజిన్ వలయానికి బంధితమైనటువంటి OH సమూహం వలయాన్ని ఉత్తేజపరిచి ఆర్ద్రో పారా స్థానాలలో ప్రతిక్షేపతాన్ని నిర్దేశిస్తుంది. ఆర్ద్రో పారా స్థానాల రెజోనెన్స్ నిర్మాణాలలో ఎక్కువ ఎలక్ట్రాన్ల సాంద్రతే దీనికి కారణం. ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ ప్రతిక్షేపణ చర్యల్లో మొదటిది నైట్రేషన్. తక్కువ ఉష్ణోగ్రత వద్ద 298 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద ఫీనాల్ను విలీన నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపితే ఆర్ద్రో పారా నైట్రోఫీనాల్ల మిశ్రమం అనేది ఏర్పడుతుంది. ఫీనాల్ gives rise to, in the presence of విలీన HNO3, ఆర్ద్రోనైట్రోఫీనాల్ ప్లస్ పారానైట్రోఫీనాల్. గాఢ నైట్రిక్ ఆమ్లంతో ఫీనాల్ అనేది 2,4,6 ట్రైనైట్రోఫీనాల్గా మారుతుంది. 2,4,6 ట్రైనైట్రోఫీనాల్నే పిక్రిక్ యాసిడ్ అని అంటారు. ఈ చర్యలో ఉత్పన్నం అనేది తక్కువ శాతం ఏర్పడుతుంది. ఫీనాల్ gives rise to, in the presence of గాఢ HNO3, 2,4,6 ట్రైనైట్రోఫీనాల్ ఆర్ పిక్రిక్ యాసిడ్. ఈ రోజుల్లో ఫీనాల్ని ముందుగా గాఢ H2SO4తో చర్య జరిపి ఫీనాల్ 2,4 డైసల్ఫోనిక్ ఆమ్లంగా మార్చి తరువాత దానిని గాఢ నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపి 2,4,6 ట్రైనైట్రోఫీనాల్ని తయారు చేస్తున్నారు. ఫీనాల్ gives rise to, in the presence of గాఢ H2SO4, 2,4 డైసల్ఫోనిక్ యాసిడ్ gives rise to, in the presence of గాఢ HNO3, 2,4,6 ట్రైనైట్రోఫీనాల్ ఆర్ పిక్రిక్ యాసిడ్. ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ ప్రతిక్షేపణ చర్యల్లో రెండవది హాలోజనీకరణము.
ఫీనాల్ను బ్రోమిన్తో చర్య జరిపితే వివిధ ప్రయోగ పరిస్థితులలో విభిన్న ఉత్పన్నాలని ఏర్పడతాయి. అందులో మొదటిది తక్కువ ఉష్ణోగ్రత వద్ద తక్కువ ధృవత్వం ఉన్నటువంటి CHCl3r CH2 ద్రావణుల్లో బ్రోమిన్తో చర్య జరిపితే మోనోబ్రోమోఫీనాల్స్ అనేవి ఏర్పడతాయి. ఫీనాల్ గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ Br2or CH2 273 కెల్విన్ల ఉష్ణోగ్రత అల్ప ఉత్పన్నంగా ఆర్ద్రోబ్రోమోఫీనాల్ ఏర్పడుతుంది. అధిక ఉత్పన్నంగా పారాబ్రోమోఫీనాల్ అనేది ఏర్పడుతుంది. ఫీనాల్ను బ్రోమిన్ జలంతో చర్య జరిపితే 2,4,6 ట్రైబ్రోమోఫీనాల్ అనే తెల్లటి అవక్షేపం ఏర్పడుతుంది. ఫీనాల్ ప్లస్ 3Br2 గివ్స్ రైజ్ టు 2,4,6 ట్రైబ్రోమోఫీనాల్. కోల్బే చర్య. ఫీనాల్ని సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపితే ఫినాక్సైడ్ అయాన్ ఏర్పడుతుంది. ఫినాక్సైడ్ ఫీనాల్ కంటే ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో వేగంగా పాల్గొంటుంది. అందుకే CO2 లాంటి బలహీన ఎలక్ట్రోఫైల్ కూడా ప్రతిక్షేపితం అవుతుంది. ముఖ్య ఉత్పన్నంగా కోల్బే చర్యలో 2-హైడ్రాక్సీ బెంజోయిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఫీనాల్ గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaOH. ఫీనాక్సైడ్ గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CO2 and H+, 2-హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఆర్ సాలిసిలిక్ ఆమ్లం. కోల్బే చర్యలో ఏర్పడే ఉత్పన్నం ఏది అంటే 2-హైడ్రాక్సీ బెంజోయిక్ ఆమ్లము లేదా సాలిసిలిక్ ఆమ్లం. రేమర్-టేమన్ చర్య. ఫీనాల్ NaOH సమక్షంలో క్లోరోఫామ్తో చర్య జరిపితే ఆర్ద్రో స్థానంలో CHO సమూహము ప్రతిక్షేపితం అవుతుంది. ఈ చర్యనే రేమర్-టేమన్ చర్య అని అంటారు. ఈ చర్యలో ప్రతిక్షేపిత బెంజైల్ క్లోరైడ్ అనేది మధ్యస్థంగా ఏర్పడుతుంది. ఇది ఆల్కలీ సమక్షంలో జల విశ్లేషణం జరిపి సాలిసిలాల్డిహైడ్ని ఇస్తుంది. రేమర్-టేమన్ చర్యలో ఏర్పడే ఉత్పన్నం ఏది అంటే సాలిసిలాల్డిహైడ్. ఫీనాల్ గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CHCl3 ప్లస్ ఆక్వా NaOH. మధ్యస్థంగా బెంజాల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. బెంజాల్ క్లోరైడ్ గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaOH. H+ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H+ గివ్స్ రైజ్ టు సాలిసిలాల్డిహైడ్. జింక్ పొడితో ఫీనాల్ చర్య. ఫీనాల్ను జింక్ పొడితో వేడి చేస్తే బెంజిన్గా మారుతుంది. ఫీనాల్ ప్లస్ జింక్ గివ్స్ రైజ్ టు బెంజిన్ ప్లస్ ZnO. ఆక్సీకరణము. ఫీనాల్ను క్రోమిక్ ఆమ్లంతో ఆక్సీకరణం చేస్తే బెంజోక్వినోన్ అనే సంయుగ్మ డైకీటోన్ని ఇస్తుంది. ఫీనాల్ గాలి సమక్షంలో నెమ్మదిగా ఆక్సీకరణం చెంది క్వినోన్ల మిశ్రమాన్ని ఏర్పరుస్తాయి. ఈ మిశ్రమము ముదురు రంగులో ఉంటుంది. ఫీనాల్ గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రోమిక్ యాసిడ్ Na2Cr2O7 and H2SO4 sulfuric acid gives rise to benzoquinone. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.